తన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఉద్దేశించడమే తప్ప మత్స్యకార జాతిని కాదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను టంగ్ స్లిప్ అయ్యానని ఈ అంశాన్ని రాజంతం చేయవద్దన్నారు. సోమవారం కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మత్స్యకార నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కోటితో గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి, కుటుంబం నీది. నీలా ప్రజల దగ్గర విరాళాలు తీసుకునే నేను టీటీడీ ఆలయం కట్టలేదని 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వనమాడిని ఉద్దేశించి ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో తమను అవమానించారంటూ ఆ సామాజిక వర్గం బగ్గుమనడంతో సోమవారం ద్వారంపూడి వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే మత్స్యకార జాతిని కించపరిచేలా మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జనసేన మత్స్యకార వికాస విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది మత్స్యకారుల మనోభావాలను ఎమ్మెల్యే వ్యాఖ్యలు దెబ్బతీశాయని కాకినాడ టీడీపీ ప్రధాన కార్యదర్శి మత్స్యకార సంఘ నాయకుడు తుమ్మల రమేష్ అన్నారు. ప్రెస్ మీట్ కి పిలిచిన వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కళ్యాణం చేసిన తర్వాత నేను కొండబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్ లో నేను మత్స్యకార జాతిని ఏదో అన్నానని, దాన్ని పొలిటికలైజ్ చేయడం కోసం కొందరు రాజకీయ స్వార్థమైనటువంటి కొందరు రాజకీయ నాయకులు పొలిటికలైజ్ చేస్తున్నారు. ఒక్కసారి మీడియా మిత్రులకి నేను ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని, వాళ్ళు పెడుతున్న వీడియోని, నేను ఏం మాట్లాడింది చూపించిన తర్వాత నేను వివరంగా వేరేదో చెప్తాను. అది వాళ్ళు పెట్టిన వీడియో. నేను ఒరిజినల్గా మాట్లాడింది ఇది, నేను మాట్లాడింది ఒరిజినల్. ఓకే, నేను మొదటగా 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రూపాయలు చేసే వసూలు చేసే జాతి నీది అని వెంటనే రెక్టిఫై చేసుకుని, 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రూపాయలు వసూలు చేసే కుటుంబం నీది అని నేను రెక్టిఫై చేసిన వెంటనే చెప్పాను. దాన్ని ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ మీడియా ప్రభావంతో, సోషల్ మీడియా ప్రభావంతో దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళ జాతిని నేనేదో అనేసానని చెప్పేసి ఈరోజు తను రాజకీయం చేయడం జరుగుతుంది. వాళ్ళ జాతి అంటే నాకు ఎప్పుడు గౌరవమే.